మొన్న జరిగిన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మీరు లోకేష్ని పొగొడ్డము. ఇప్పుడు మీలాగే నన్ను అడిగారు 29 వరకు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి హోదా చంద్రబాబు నాయుడు నుంచి రేపు బదలాయింపు జరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో లోకేష్కి ఇస్తే మంచిదా, పవన్ కళ్యాణ్కి ఇస్తే మంచిదా అని నన్ను అడిగారు. అడిగినప్పుడు నేనేమన్నానంటే 2029 వరకు వాళ్ళకి అధికారం ఉన్న పరిధి వరకు మాత్రమే నేను మాట్లాడుతుంది. వాళ్ళు అడిగింది కూడా అదే. నేనేమన్నానంటే ఈ ఈ టైంలో లోకేష్కి ఇవ్వటమే కరెక్ట్. ఎందుకంటే టీడీపీ ఓట్ల శాతం 80 పైచిలకు ఉంది. పవన్ కళ్యాణ్ శాతం 5 నుంచి 10% మించి ఉండదు. 5 నుంచి 10% మించి ఉన్నటువంటి ఆ ఓట్ బ్యాంక్తో 21 స్థానాలు గెలిచాడంటే కారణం టీడీపీ ఓట్ షేర్. అది ఆ ఓట్ షేర్తో గెలిచాడు. ఇవ్వాలంటే 134 స్థానాలు ఉన్నవి. ఈయనకే లోకేష్కే ఇవ్వాలి. లోకేష్ సూటబుల్ పర్సన్. పవన్ కళ్యాణ్కి లోకేష్కి కంపేర్ చేస్తే అని నేను ఆన్సర్ ఇచ్చాను తప్ప ఆ ఎంటైర్ ఇంటర్వ్యూ వినకుండా లాస్ట్ పాయింట్లో లోకేష్కే ముఖ్యమంత్రి ఇవ్వడం కరెక్ట్ అని ఒక్క పదాన్ని పెడితే సినిమాలో ఆఖరి సన్నివేశంలో హీరో విలన్ కొడుతుంటాడు. అప్పుడు మనం సినిమా చూసామనుకోండి, అరే అన్యాయంగా కొట్టేస్తున్నాడు అంటాం. అదే మొదటి నుంచి చూసామనుకోండి, మరో 4-2 తన్నండి అని అంటాం. అది సినిమా మొత్తం చూడాలా, ఇంటర్వ్యూ మొత్తం చూడాలా. నేనెందుకు లోకేష్కి మాట్లాడతాను? 25 సంవత్సరాల రాజకీయాల్లో తెలుగుదేశాన్ని నేను వ్యతిరేకించుకుంటూ వచ్చాను. తెలుగుదేశమే నా ప్రత్యర్థి పార్టీ. ఎర్రనాయుడు అచ్చెన్నాయుడే నా శత్రువులు. వాళ్ళతోనే నేను పోరాడుకుంటూ వచ్చాను. ఆ పార్టీకి సంబంధించి లోకేష్కి మాట్లాడవలసిన అవసరం నాకేటుంది, ఆవశ్యకత నాకేటుంది. వీళ్ళు ఏం చేశారు? ఈ దుష్ట ఎవరైతే ఈ దుష్టులు ఉన్నారో మా జిల్లా నుంచి దుర్మార్గులు, ఈ బ్యాచ్ వెళ్ళి సార్ మీరు ముఖ్యమంత్రి అవ్వాలని కోరాలి. కానీ శ్రీనివాస్ ఏంటి లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని అంటాడు అంటే రాంగ్ పోర్ట్రైట్ చేశారనమాట. తప్పుడు సమాచారం అందజేశారు. ఎస్, లోకేష్కి పొగిడేనన్నది కారణం అయితే నోటీసులో ఇచ్చారా? కొన్ని ఫిర్యాదులు అందే అని అన్నారు కదా, ఫిర్యాదులో నాకేమో నోటీస్ ఇచ్చి ఈ కారణంగా నేను సస్పెండ్ చేశానని చెప్పాలి కదా. అది లేదు. ఒకటండి, వీళ్ళు నన్ను సస్పెండ్ చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నుంచి నన్ను సస్పెండ్ చేయలేదు. ఓకే, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేశాను, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా వేశాను. నేను ఎప్పుడు నా జీవితంలో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నా గుండెల్లో ఉంటారు. ఎప్పుడూ వాళ్ళని మర్చిపో. నేను ఎప్పుడూ ఆయన ఇచ్చినటువంటి గౌరవం కానీ హోదా కానీ నా జీవితంలో మర్చిపోను. కాకపోతే ఆయన నుంచి నన్ను వీళ్ళు సస్పెండ్ చేశాం అనుకుంటున్నారు కానీ మనసు నుంచి సస్పెండ్ చేయలేరు. నా గుండెల్లో నుంచి ఆయన సస్పెండ్ చేయలేరు. ప్రజల మనసుల్లో నుంచి నన్ను సస్పెండ్ చేయలేరు. ఆఫ్టర్ ఆల్ పార్టీ నుంచి సస్పెండ్ చేయగలిగారేమో కానీ ఈ సస్పెన్షన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు చేస్తాను. ఏ పార్టీలో లేనప్పుడే నేను పవర్ ప్లాంట్, ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ కాకరాపల్లిలో పెద్ద ఉద్యమాలు చేసి పోలీస్ కాల్పుల వరకు వస్తే, 3 మాలో పోలీస్ కాల్పుల్లో చనిపోతే 1600 మందితో జైల్లో ఉండి జైరామ్ రమేష్ గారు ఆఖరికి ఆ ప్లాంట్ రద్దు చేసే స్థాయికి తీసుకొచ్చాం. అప్పుడు నేనే పార్టీలో లేను. పాదయాత్ర చేశాను, అప్పుడు నేనే పార్టీలో లేను. ఈ అనుభవాలు నాకు ఉన్నాయి. ఇప్పుడు నాకు పెద్ద పనేం కాదు. నేను మాస్ నుంచి ఎదిగాను, మాస్ లీడర్గా ఎదిగాను. నేనేం క్యాడర్ బేస్డ్ లీడర్ కాదు, అంత మాస్ బేస్డ్ లీడర్. నా నియోజకవర్గంలో 2,50,000 మంది ప్రజలకు కూడా ఫేస్ టు ఫేస్ నేను పోల్చగలను. నన్ను ఫేస్ టు ఫేస్ వాళ్ళందరికీ తెలిసింది. కాబట్టి మా అనుబంధం ఎప్పుడు విడదీయలేడు. వీళ్ళని సస్పెండ్ చేయడం అంటే వీళ్ళు అబ్బతరం కాదు. ప్రజల్లో ఉంటాను, ఇంకా గట్టిగా పనిచేస్తాను, రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి నా తడాక ఏంటో. శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాసే రాజకీయాల్లో లేకపోతే ఆడ అబ్బతరం కాదు. సంగతి ఏంటో చూపెడతాను. ఎవరైతే నన్ను సస్పెండ్ చేసిన దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకి చూపెడతాను ఆ కథ ఏంటో. ఇప్పటికి కూడా మీరు పార్టీకి, క్యాడర్కు, అధిష్టానానికి, జగన్మోహన్ రెడ్డికి కట్టుబడి ఉన్నారంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పుడు విధేయుడు. పార్టీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు నాకు పార్టీతో సంబంధం లేదు. నేను పార్టీ గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి నేను ఎప్పుడు విధేయుడు. అంటే పార్టీ లైన్ క్రాస్ చేశారు అనేది దువ్వాడ చేసిన నేను క్రాస్ చేయలేదు. నాలాగే ఒకవేళ పర్సనల్ ఇష్యూస్తో క్రాస్ చేశాను అని అంటగడితే ఏ పార్టీలో కూడా 70% లీడర్లు ఉంటారు. చాలామంది బతుకులు షర్ట్ తిప్పామంటే మచ్చల లోపల చాలా ఉంటాయి. కానీ అవన్నీ కవర్ చేసేసుకొని నాకు సంబంధం లేదు, నేనే తప్పు చేయలేదు, నేనే నేరం చేయలేదు, నేనే అవినీతి చేయలేదు అనుకుని కాలం గడిపేసే నాయకులే ఉన్నారు 70%. నాకు ఆ పరిస్థితి లేదు. ఎంతమంది ఎంత టార్గెట్ చేశారు కానీ దమ్ముంటే నా పాయింట్ ఏంటో చెప్పమానండి, నా మైనస్ ఏంటో చెప్పండి, నా తప్పు ఏంటో చెప్పమానండి. చెప్పలేరు వాళ్ళు. ఓకే, సస్పెండ్ తర్వాత మీ నియోజకవర్గాల్లో టెక్కలిలో బాగా తిరుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఇదేదో ముందే సస్పెన్షన్ ముందే చేస్తే బాగుండేదేమో అనేది ఒక చర్చ. నిజమే అంటారా? నేను అది చేయటం వల్ల వచ్చింది ప్రాబ్లం.
నేను ఇంకా ఎమ్మెల్సీగా ఉంటూ చాలా యాక్టివ్గా తిరగటం ప్రారంభించాను. తిరిగిన తర్వాతే శ్రీనివాస్ని అణగదొక్కేసాం, హైదరాబాద్ పంపించేసాం, టెక్కల్లో అడ్రస్ లేకుండా చేసాం అనుకున్నామే, మళ్ళీ తిరుగుతున్నాడే, వీడిని ఎలాగైనా సస్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళు నన్ను సస్పెండ్ చేయించారు. అంటే సస్పెండ్ చేస్తే నేను తిరగటం మానేస్తాను అనుకున్నారు. సస్పెండ్ చేస్తే నాకు అదొక తలెంట్రుకతో సమానం. సస్పెండ్ చేస్తే నేను ఎందుకు తిరగడం మానేస్తే నేను ప్రాణం పోతుందా? లేదా నన్ను తీసుకెళ్ళి ఐసీయూలో పడేస్తారా? నేనేమైనా మార్చురీ రూమ్కి వెళ్ళిపోతానా? సస్పెండేషన్ అంటే అర్థం ఏంటి? సస్పెండ్ చేస్తే నేనేమైపోతాను? నేను బతుకున్నంత వరకు ఉంటాను కదా, ఆ లెక్కలేదు తెలుస్తాను. నేను తిరగనని ఎలా అనుకుంటున్నారు? ఇంకా గట్టిగా తిరుగుతాను. నాకు చాలా తెక్కెక్కువ, దాంతో నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకా గట్టిగా తిరుగుతాను, స్వతంత్రుడిగా ఉన్నాను, తటస్థుడిగా ఉన్నాను. నా మనుషులు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో నా ఓట్ బ్యాంక్ ఏంటో చూపెడతా. ఇవన్నీ చేస్తాను. 4 సంవత్సరాల టైం ఉంది కదా, ఓకే, అన్నీ చేస్తాను. కానీ టెక్కల్లో మీ యొక్క ఎదుగుదలను కొంతమంది నాయకులు, మీ పార్టీలో ఉన్న నాయకులు ఓర్వలేకపోతున్నారంటే ఏం చెప్తారు? అదే కరెక్ట్. నేనేంటో ముక్సూటిగా ఉంటాను, ఎవరికి ఖాతరు చేయను. నా లెక్క నాది. నేను అధ్యక్షుడికి మాత్రమే గౌరవిస్తాను. అధ్యక్షుడు నేను ఒక దేవుడిలా చూసుకుంటాను జగన్మోహన్ రెడ్డి, మిగతా వాళ్ళు నాకు అనవసరం. ప్రజలు నా దైవ సమానం. ఈ 2 కాన్సెప్ట్లతోనే నేను రాజకీయం చేస్తాను. ఆనాడు రాజశేఖర రెడ్డి, ఈనాడు జగన్మోహన్ రెడ్డి. బీఆర్పీలో పోటీ చేసేటప్పుడు చిరంజీవి గారు నన్ను పిలిచినప్పుడు చిరంజీవి గారికి కూడా నేను అలాగే అన్ని ప్రధాన పార్టీలు మీకు టికెట్లు ఇచ్చిన పరిస్థితి, పోటాపోటీగా మీ దగ్గరకు వచ్చి టికెట్లు కూడా ఆఫర్ చేసిన. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చిరంజీవి గారు నన్ను పిలిచారు, పార్టీ పెట్టినప్పుడు. అప్పుడు పార్టీ నేను వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు సస్పెండ్ చేశారు కాబట్టి. వెళ్ళిన తర్వాత సార్ ఏమో నాకు బాగా చూశాడు చిరంజీవి, చాలా నాకు వచ్చి నామినేషన్ నాకు దగ్గర నుండి చేయించారు. నాకు బాగా చూశారు, గౌరవించారు. ఆయనకి ఎప్పుడు నేను గౌరవిస్తాను, చిరంజీవి గారికి నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన మంచితనం నాకు తెలుసు. అలాగే నేను అలా నేను నాయకుడికి గౌరవిస్తాను తప్ప ఆ చుట్టూ ఉన్న తాబేళ్ళకి, పులులు, సింహాలకి, నీటి ఏనుగులకి, ఈ బాండర్ కప్పలకి మన గౌరవం అంటే నాకు అనవసరం. నేను నా జిల్లా వరకు నేను ప్రజలతోనూ నాయకుడితోనూ ఇది చూడలేక, ఇది జీర్ణించుకోలేక, నా నైజం నచ్చక, నా ముక్కుసూటితనం నచ్చక కొండ బదలగొట్టినట్టు మాట్లాడుతున్నాడు. అపోజిషన్ అవని, సొంత పార్టీ అవని, నాకు అనవసరం. నేను దొరికిన ఒకే ఒక తప్పు ఏంటంటే నా జీవితంలో నా వ్యక్తిగత విషయం తప్ప, వ్యక్తిగత సబ్జెక్ట్ తప్ప ఇంకో దానిలో దమ్ముంటే స్వపక్షానికి కానీ విపక్షానికి కానీ తీయమనండి. ఏం తప్పు చేసినా తీయమనండి. తీయలేరు, ఎవడ అబ్బతారం కాదు. ఇది నా సవాల్ అందరికి కూడా. ఈ ఒక్కటి మాత్రం నాకు జరిగినటువంటి సంఘటన, దాని గురించి వివరణ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు సస్పెన్షన్ వ్యవహారంలో భాగంగా మీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మీరు కలిసే ప్రయత్నం చేశారంటే ఏం చెప్తారు? ఆ రోజే నేను కలిసిన రోజే సస్పెండ్ అయింది. తర్వాత మరి కలిసినప్పుడు ఏమన్నారండి? అంటే ఏమైనా మీకు ఇండైరెక్ట్ గా వీళ్ళంతా నీ వల్లే అక్కడ టీడీపీ గెలుస్తుందని వీళ్ళు చెప్తున్నారు అన్నారు. ఏ ముఠా అయితే ఉన్నారో ముఠా అక్కడ ఉంది. అప్పుడు సార్ దగ్గర ఎదురుగానే సార్ చెప్పారు, వీళ్ళు నేను సస్పెండ్ చేయమంటున్నారు, వీళ్ళు నీ వల్ల పార్టీ అక్కడ టీడీపీ గెలిచేస్తుందని చెప్తున్నారు, ఏం చేయాలని సార్ అన్నారు. మీకు రాంగ్ సమాచారం ఇస్తున్నారు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు వీళ్ళు. సరే మీ ఇష్టం, నమస్కారం అన్న, మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, శాశ్వతంగా మీరు నా గుండెల్లో చిరస్మరణీయులన్న, మీ ఇష్టం అన్న, అంతే. తర్వాత సస్పెండ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీ జీవితంలో మాధురి గారు ఎంటర్ అవ్వడం వల్లనే మీకు పొలిటికల్ కెరీర్ ఇబ్బందిగా మారిందంటే ఏం చెప్తారు? నో, మాధురి రావటం వల్ల నా పొలిటికల్ కెరీర్ సెటిల్ అవుతుంది. ఓకే, మళ్ళీ విజయం దిశలో ఇప్పుడు అడుగు వెళ్తుంది, ముందుకెళ్తున్నాను. ఈనాళ్ళు చేయలేకపోయినా, నాకు ఇంటి పూరే ఉండేది. ఇంట గెలిచి గెలిచాలన్నారు. ఇంటి గెలవటానికి ఇంట్లో ఎప్పుడు కూడా నాకు వ్యతిరేక పరిస్థితులే ఉండేవి, వ్యతిరేక భావనలు. ఇంక బయటికి వెళ్ళి నేనేం గెలుస్తాను? సరే, అదేదో భగవంతుడు నిర్ణయం వల్ల ఎలాగో సెటిల్మెంట్ అయింది. ఎవరికి వాళ్ళు బాగున్నారు, ఆస్తులన్నీ రాసేసాను ఇంటికి. అలాగే పిల్లల్ని నేను చూసుకుంటున్నా. ఇప్పుడు మాధురితో ఉన్నటువంటి దానిలో ఏం చేయాలా? చాలామంది వేస్తున్నటువంటి నిందలు, అపవాదులు, వీటన్నిటితో ఎక్కడో దగ్గర కూర్చునే పరిస్థితి లేదు కదా. అందుకే మేమిద్దరం ఆలోచించుకొని ఉన్న వ్యాపారాలని అధికార పార్టీ బంద్ చేసింది కాబట్టి, నాది 25 సంవత్సరాల నుంచి మైన్స్ వ్యాపారం నాకు బంద్ చేశారు కాబట్టి, ఇప్పుడు టెక్స్టైల్ రంగంలోకి అడుగు పెట్టాం. హైదరాబాద్ వేదికగా తీసుకున్నాం. చాలా బ్రాంచెస్ కింద విస్తృతంగా డెవలప్ చేస్తాం. ఆర్థికంగా ముందు పరిపుష్టిని సాధించి 28-29 ఎన్నికల్లో గట్టిగా దిగటానికి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం. కాన్స్టిట్యున్సీలో 3 రోజులు ఉంటాను, ఇక్కడ 3 రోజులు ఉంటాను. కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాను. తిరుగుతూ గట్టిగా, ఒకవేళ కాన్స్టిట్యున్సీలో ఈ 1 అవర్లో ఏదో జరిగిందంటే మరో 1 అవర్లో నేను అక్కడ ఉంటాను ఫ్లైట్కి వెళ్ళి. ఇలా ఏర్పాట్లు చేసుకుంటాను. ఓకే,
ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు మీరు? ఒకవేళ ఇప్పటికైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తామంటున్నారు కదా. ఇప్పటికైతే నేను తటస్థుడిని, స్వతంత్రుడిగానే పనిచేస్తున్నాను. ప్రజలకి ఆ విషయం చెప్పాను, అందరికీ అది చెప్పాను. ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటన్నది ప్రజలే నిర్ణయించాలి, కాలం నిర్ణయించాలి. ఓకే.